అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండ్రాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. అందరూ తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలుతో దీర్ఘాయుష్గా ఉండే మంచి బిడ్డని తీసుకోవాలి అని గట్టి సంకల్పం తల్లికి తండ్రి సహకారంతో మంచి బిడ్డగా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు చాలామందికి ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది, కొంతమందికి కొంచెం డిలే అవుతుంది. అయితే శారీరక లోపం చూసి సరి చేయడం మాత్రమే అవుతుందా అన్నప్పటికీ పని చేసే తీరు ఇంప్రూవ్మెంట్ అంటే మనం తీసుకునే డయట్, విటమిన్ లోపం సరి చేసుకోవడం, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం ఎక్సర్సైజ్ ద్వారా అట్లా చేసినప్పుడు పని చేసే తీరు ఇంప్రూవ్ అవుతుంది. మూడోది మన హార్మోన్ బ్యాలెన్స్. ఫైనల్గా అంటే మన మానసికంగా మనం ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ ప్రక్రియ ప్రెగ్నెన్సీ అనేది ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది. కొన్నిసార్లు గట్టి సంకల్పం, గట్టి నమ్మకం ఉన్నప్పుడు చాలా త్వరగా చాలా ఈజీగా అవుతుంది. అదే డౌట్, బాధనో, అనుమానము, అపనమ్మకం ఇవి ఉన్నప్పుడు లేట్ అవుతూ పోతుంటుంది, తొందరగా అవుతుంది. ఒక్కొక్కసారి అన్నీ బాగుంటుంది, ఎదురు చూడటం ఈ నెల వస్తుందా ఈ నెల వస్తుందా ఎదురు చూసినప్పుడు ఒక్కొక్కసారి రావడం డిలే అవుతుంది. వచ్చినప్పటికి కూడా ఆ తొందరపాటు తగ్గదు. ఈ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటుందో, ఇదేమవుతుందో, నేను నడిస్తే ఏమవుతుందో, ఇటువంటి ఆలోచనతో ఆ టెన్షన్తో పాటే ఆ ప్రెగ్నెన్సీ అనేది గడిచిపోతుంది. అట్లా కాకుండా మనం ఏం చెప్తామంటే శారీరక లోపం మనం సరి చేస్తాము, పనిచేసే తీరు, డయట్, ఎక్సర్సైజ్, మానసికంగా ప్రశాంతంగా పట్టుదలగా సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా ఈజీగా మంచి బిడ్డని తీసుకోగలుగుతాము అనే ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి ఈ కపుల్ వచ్చినారు. ఈ తల్లిదండ్రులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం మనసు పెట్టి వింటాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆండాల్ మేడం గారికి అలాగే భాస్కర్ సార్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముందుగా మేము 2020 మార్చ్ నుండి స్టార్ట్ అయ్యాము ట్రీట్మెంట్కి. ఫస్ట్ డే రోజు వచ్చాక అసలు మేడంని కన్సల్ట్ అయ్యాను. మేడం నాకు ఒక భయం చెప్పారు, నువ్వు ఇది ట్రీట్మెంట్ ఇలా ఉంటుందమ్మా, చాలా కష్టం అవుద్ది అనేసి చెప్పారు నాకు. నేను సడన్గా భయపడిపోయాను మేడం అలా అనేసరికి. ఏంటి మేడం ఇలా అంటుంది, నువ్వు ఆలోచించుకో అది ఇదే నాకు భయం పెట్టేసింది. అయినా నేను చెప్పా మేడంకి, లేదు మేడం నేను చేస్తాను ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది, హోప్ ఉంది, ఖచ్చితంగా చేయగలను అని చెప్పాను. కాకపోతే 2 months లాక్డౌన్ వచ్చేసరికి మేము మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ జూన్ నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. సో ఇక్కడ స్టాఫ్ అయినా ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి రాగానే వాళ్ళు చూసుకునేది, రిసీవ్ చేసుకునేది చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు. అసలు ట్రీట్మెంట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వచ్చామా అనే విధంగా లేదు. అసలు ఇక్కడికి వెళ్ళామా, ఫంక్షన్కి వెళ్ళామా, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామా, అట్లా మాట్లాడొచ్చామా అన్నట్టుగానే అనిపించింది. ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పడము, చూసుకోవడము. ఇక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారానే మేము మూవ్ అవ్వాల్సి వచ్చింది. ప్రతి ఒక్కటి చేశాను నేను అందులో. కరెక్ట్గా 4 months మేము యూజ్ చేశాను మెడిసిన్, ప్లస్ ఫుడ్ విషయంలోనైనా డైట్ విషయంలోనైనా చాలా బాగా ఎక్సర్సైజులు ప్రతి ఒక్కటి చాలా ఫాలో చేశాను. ఇక నాకు ఎక్కువగా కాంటాక్ట్లో నేను కృష్ణవేణి మేడం గారిని కన్సల్ట్ అయ్యేదాన్ని. ఏ చిన్న విషయం ఉన్నా కూడా ఆ మేడమే చెప్పేది. ఆ మేడం చెప్పే విధంగా నేను ప్రతి ఒక్కటి ఫాలో అయ్యాను. సో అనుకోకుండా కంటిన్యూగా 4 months కంటిన్యూ చేశాను. ఇక 5th monthలో ఒకసారి ఏంటంటే 1 weekకి అసలు డేట్ చాలా లేట్ వచ్చింది అనేసి ఏదో ఒక డౌట్ కొద్దీ వచ్చాము. అప్పుడు వస్తే
ఈ టెస్ట్ చేసిన తర్వాత లేదమ్మా అనేసి ఇక్కడ చెప్పారు. ఇక మళ్ళీ మేడం దగ్గరికి వచ్చి కాసేపు ఫీల్ అయ్యాను నేను. నువ్వు అలాంటివి పెట్టేసుకోవద్దమ్మా, నీకు ఈ మంత్ మెడిసిన్ పెట్టను అనేసి 5th మంత్లో అసలు మెడిసిన్ పెట్టలేదు మేడం నాకు. సో అక్కడికి నేను గ్యాప్ ఇచ్చాను. సో ఆ మంత్ నేను వదిలేసా. సో నెక్స్ట్ 6th మంత్లో అనుకోకుండానే కన్సీవ్ అయ్యాను నవంబర్లో. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది సడన్గా అయ్యేసరికి. ఇక అసలు చెప్పలేని సంతోషం అంటే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది, మాకు పిల్లలు కావాలి, అందరిలో చాలా సరదాగా ఉండాలి అనేసి. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ అనేది ఉన్నాయి కూడా నాకు కూడా. సో కాకపోతే అవన్నీ మనం ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి మనం అనుకున్నది మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరి కోసం అయితే చూస్తున్నామో దాని మీదనే నమ్మకంతో మనం స్టెప్ వేయాలనుకున్నాము, మేము వేసాము. సో మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు కూడా మేము హాస్పిటల్కి వెళ్తున్నాము ఇట్లా ట్రీట్మెంట్ కోసం అని దానిపైనే మేము డిపెండ్ అవ్వలేదు. అలా వెళ్ళామా, సరదాగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నామా, అన్నీ ఫాలో అయ్యాము. సో కాకపోతే ఎక్కువ ఆలోచించకుండా ఇక వీడియోస్ అయితే ప్రతి ఒక్క వీడియోస్ చూశాను నేను. ఆ వీడియోస్లో కూడా ఒక్కొక్కరి వాళ్ళ అనుభూతిని కూడా వింటూ ఉన్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కరు 10 years, 12 years, 15 years వాళ్ళకి కూడా పిల్లలు కాకుండా నేను ఇలా వస్తున్నామని చెప్తూ ఉంటే అవును అవి ఇంత లాంగ్ టైం మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా కన్సీవ్ అయ్యారు, పిల్లలు అయ్యారు. సో మాకు ఇంత షార్ట్ టైమే కదా, 5 years మాకెందుకు కారు అవుతారు తప్పకుండా అనేసి నేను నమ్మకంతో చేయడం జరిగింది. వీడియోలు కూడా చాలా చూశాను. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని చాలా త్వరగా పూర్తి చేసుకొని సో వాళ్ళకు కావాల్సిన ఫలితాన్ని పొందారు. సో వాళ్ళకి కూడా చాలా బాగా అనిపించింది అని వాళ్ళ మాటల్లో నేను విన్నాను. నేను కూడా వీడియోస్ చూశాను. వెంటనే కృష్ణవేణి మేడంకి కూడా మళ్ళీ నేను వెంటనే పాస్ చేస్తూ ఉన్నాను. డైట్ విషయంలో కూడా చాలా బాగా చేశాను నేను. నాకు చాలా బాగా అనిపించింది. సో మాకు ఇక్కడికి అసలు మేము యాక్చువల్గా తెలంగాణ వాళ్ళం, జాబ్ పర్పస్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా సారు నెక్సా GM. సో ఇక్కడికి రాగానే ఇక్కడ అడిగితే వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ చెప్పారు. సో ఆండాల్ మేడం, భాస్కర్ సారు, సో ఆ మేడం ఇక్కడ ఫేమస్ అని చెప్పారు. రాగానే కన్సల్ట్ అయ్యాము, మాట్లాడాము. మాకు అనుకోకుండానే అంత త్వరగా అయిపోయింది. అనుకోకుండానే మా బాబు వచ్చేసాడు మాకు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి మీ యొక్క బాబు కానీ పాపని కానీ తప్పకుండా తీసుకొని వెళ్తారండి. నమ్మకంతో రండి, నమ్మకంతో చేయండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారండి. అది నేను చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాను, చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఏమేమి టెస్ట్లు చేసుకున్నారు? అంటే మామూలుగా ఫస్ట్ అన్ని టెస్ట్లు చేశారు. సో ఇందులో ఏం టెస్ట్, బ్లడ్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ అన్ని టెస్ట్ చాలా బాగున్నాయని చెప్పారు. సో ఫాలిక్యులర్ స్టడీ కూడా చేశారు, అది కూడా బాగుందని చెప్పారు. లాస్ట్లో ట్యూబ్ టెస్ట్ చేశారు, చేస్తే అది కూడా ఓకే అని చెప్పారు. ట్యూబ్ టెస్ట్ తర్వాతే నాకు 2-3 months గారికి కన్సీవ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసి. ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఎవ్రీ మంత్ ఎదురు చూసేది ఉండేదా? ఫస్ట్ 2 monthsలో చూశాను మేడం. కాకపోతే ఇక్కడికి వస్తూ ఉంటే నాకు మేడమ్స్ చెప్పడము, వీళ్ళందరూ చూడొద్దు, నువ్వు ఖాళీగా వస్తున్నావా వెళ్తున్నావా అంతే, ఇక నువ్వు ప్రెగ్నెన్సీ కోసమే వస్తున్నావు అన్నట్టు చూడబాకు అని చెప్పారు. సో నేను కూడా అలానే చేశాను. ఫస్ట్ 2 months అదే నేను దీనికోసం ట్రీట్మెంట్ కోసమే వెళ్తున్నాను అనేది ఒక ఆలోచన ఉండేది. వదిలేసా, తర్వాత 2 months తర్వాత వదిలేసాను. అది వదిలిపెట్టడం కరెక్టా కాదా? వదిలిపెట్టడం కరెక్ట్. కానీ ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాము అని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందే పిల్లల కోసం అనే ఆలోచన మైండ్లో తట్టిపోద్ది మేడం. సో ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ చెప్పడము, చేయడము అన్నీ చూశాక వదిలేయాలి. సో అంతే నాకు వచ్చేస్తారు, నేను ఇది వదిలేయాలి, తీసేయాలి మైండ్లో నుండి కానీ ఒక గట్టి నమ్మకం పెట్టేసుకొని వదిలేసేసా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్లో ఎందుకని వచ్చిన వెంటనే నాకు ఇప్పుడే అయిపోవాలి, నాకు అన్నీ బాగుంది కదా, నాకు రావట్లేదు కదా అనే యాటిట్యూడ్ ఎందువల్ల ఉంది అందరికీ? అది తగ్గించేదానికి ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఎదురు చూసినా
ఇంకా అన్నీ బాగుంది, ఇంకా వదిలేసేయండి, బ్రేక్ ఇస్తాం అన్నంత అప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఆ నెల మీరు ఆలోచించలేదు. ప్లస్ మేడం నాకు ఒకటి ఏంటంటే మీరు లాస్ట్ 5th మంత్లో మెడిసిన్ పెట్టలేదు, 4 months కంటిన్యూగా చేసా. 5th month వద్దమ్మా నువ్వు ఆలోచిస్తున్నావు నేను పెట్టాను అనేసి మీరొకటి నాకు కివీ ఫ్రూట్ ఇచ్చారు. ఇక నీకు మెడిసిన్ అవసరం లేదు, నీకు తప్పకుండా వచ్చేస్తుందమ్మా అని మీరు ఒక కివీ ఫ్రూట్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్లో నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అదే నేను అసలు దేవుడే నాకు ఫలం ఇచ్చిండు ఈ మేడం రూపంలో అనేసి నేను నమ్మకంతో అనుకున్నాను మేడం. నాకు కన్సీవ్ అయిన తర్వాత చాలా నమ్మకంగా ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఆ విషయంలో చాలా సంతోషం. అక్కడ మా వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా పేరెంట్స్ ప్రతి ఒక్కరు, మా రిలేషన్స్ ప్రతి ఒక్కరు. అంత బాగా అనిపించింది. అక్కడ కంటే మాకు ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చాక ఏదో సడన్గా అంటే మాకు అక్కడ ట్రీట్మెంట్ ఉండింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మామూలుగా పేషెంట్స్ని ఎట్లా అంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవడానికే వెళ్తున్నాం, వెళ్ళిన పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్కే వచ్చాం కదా అది ఇది అనేసి ఒక భయాందోళన కానీ వాళ్ళని అక్కడ మాట్లాడే పద్ధతి కానీ అలా కూడా కొన్ని రోజుల వరకు కొంతకాలం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ కొన్ని చోట్ల. అంటే ఇక వాళ్ళకి నమ్మకం ఒకటి, ఇక డాక్టర్స్ కూడా డాక్టర్ మాట్లాడే విధానాలు కూడా ఉంటాయి. సో అలా కూడా అయి ఉండొచ్చు. సో మాకు మాత్రం వీడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఎందుకని ఎదురు చూస్తూ ఉంటారు అనిపిస్తుంది మీకు? వెళ్ళిన తర్వాత ఎనీ కపుల్ డెస్పరేట్లీ ఆఫ్టర్ 1 or 2 years దే ప్లాన్ ఫర్ ఆబ్వియస్లీ. సో ఏంటంటే డిజైర్ టైం వాళ్ళకి కొన్ని అన్ని 2 రకాలు ఉంటుంది మేడం. ఒకటి ఏంటంటే ఈ స్టేజ్లో పెళ్ళి, ఈ స్టేజ్లో ఉద్యోగం, ఈ స్టేజ్లో పెళ్ళి, ఈ స్టేజ్లో పిల్లలు, ఈ స్టేజ్లో రిటైర్మెంట్ అన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో మేము అనేది 2కు చెందిన వాళ్ళం. ఎందుకంటే వి వాంట్ కిడ్స్. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు, మా అన్న పిల్లలు కానీ అందరూ. సో ఆల్ ద కిడ్స్ ఆర్ అరౌండ్ మీ ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. సో చిన్నప్పుడు మా వాళ్ళందరూ పెద్ద వాళ్ళు అంటుండేవాళ్ళు, అంత పిల్లలు ప్రేమించుకోకూడదు, దూరం అవుతారని చెప్పేసి. సో ఒకనొక సమయంలో ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ సో ఇంకా కాకపోయేసరికి అప్పుడు అనిపించింది, ఐ ఫెల్ట్ ఏమో ఇలా జరుగుతుంది, ఇస్ గాడ్ నాట్ గివింగ్ టు అస్ దో వీఆర్ హెల్తీ ఇన్ ఆల్ పారామీటర్స్. సో ఇక్కడ కూడా ఎటువంటి లోపం లేదు. ఈవెన్ తనకి డయాబెటిక్ కానివ్వండి, థైరాయిడ్ కానీ తనకి లేదు. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు అంటే జాబ్ ప్రెషర్ ఉంటుంది, బట్ యూస్ టు హ్యాండిల్ ఇన్ సిమిలర్ వే. అంటే ఇంటికి వచ్చిన తర్వాత జాబ్స్ వదిలేసుకొని ఐ వాంట్ టు ఫీల్ వెరీ జాబియల్ ఇన్ ద సొసైటీ. అలాగే ఉంటాను. కొంచెం టూర్స్ మాత్రం తిరిగేది బాగా ఉండేది మేడం. మేబీ దట్ హెస్ ఇంపాక్టెడ్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో. ఐ డోంట్ నో దట్స్ ట్రూ ఆర్ నాట్. అయితే వీ హ్యావ్ విజిటెడ్ కపుల్ ఆఫ్ హాస్పిటల్స్. అంటే ఇక్కడెక్కడ హాస్పిటల్స్ వరంగల్లో కానీ చూపించాము. సో అక్కడ ఎలా ఉంటుందంటే ద రిలేషన్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇస్ ద సేమ్. అంటే యువర్ పేషెంట్ డాక్టర్ అలా కనపడేది జనరల్లీ. సో అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత దూరం వచ్చేసాము. వీ కాంట్ గో బ్యాక్ టు వరంగల్, కరీంనగర్లో వెళ్ళే అవకాశం మాకు లేదు. సో ఆన్లైన్ సెర్చ్ చేశాను. ప్లస్ కంపెనీలో పనిచేస్తున్న దగ్గర పనిచేసే ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళని అడిగాను. సో దే హ్యావ్ గివెన్ ఒపీనియన్, ట్రూ ఒపీనియన్ ఆండాల్ మేడం అండ్ హాస్పిటల్. సో వన్స్ ఐ రష్ ఇయర్ మేడం ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత సో నాకేమనిపించిందంటే వెన్ ఐ టాకింగ్ టు ద పీపుల్, అంటే వర్కింగ్ ఇన్ దస్ హాస్పిటల్, ఎస్పెషల్లీ మేము కృష్ణ అండ్ మేము అండ్ ఈవెన్ సార్ ఆల్సో, భాస్కర్ సార్ ఆల్సో. సో ఇది హాస్పిటల్, దిస్ యాక్చువల్ హాస్పిటల్ డెఫినేషన్ ఇంటి కూడా చూపించారు. హాస్పిటల్ అంటే హాస్పిటాలిటీ ఉండాలి. హాస్పిటల్ అంటే హాస్పిటాలిటీ. ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ మెడిసిన్ ఆర్ ట్రీటింగ్ ద పేషెంట్. సో అక్కడ హాస్పిటల్ కనపడింది. ఓకే, ఇలాంటి హాస్పిటల్స్ అన్ని చోట్ల ఉంటే అందరు అసలు పేషెంట్స్ హ్యాపీగానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ ఫ్రీక్వెంట్ రావడం అంటే మంత్లీ విజిట్ చేయడం, ఏదైతే మెడిసిన్ కానివ్వండి, ఎవ్రీ పారామీటర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రన్స్ టు ద మీ దగ్గరకు వచ్చే వరకు, రిసెప్షన్ కౌంటర్ నుంచి మేడం దగ్గర నుంచి న్యూట్రిషన్, మీరు తర్వాత ఒకసారి భాస్కర్ సార్ చాలాసేపు డిస్కషన్ జరిగింది. నాట్ అబౌట్ దిస్ థింగ్. సార్ సింపుల్గా సైడ్ చేశారు దాన్ని, అంటే మీ గురించి ఆలోచించకూడదు అని చెప్పేసి వీఆర్ ఇన్ డిఫరెంట్ టాకింగ్. సార్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో నథింగ్ విల్ హ్యాపెన్ అండి, ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ఎ స్మూతర్ వే, డోంట్ వరీ అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు పలుమార్లు చెప్పారు. సో దేవుడు లేడని అనే వాళ్ళకి నేను చెప్తున్నాను, గాడ్ ఈస్ దేర్, డోంట్ వరీ, గాడ్ ఈస్ దేర్.
గాడ్ సెండ్స్ ఏ మెసెంజర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అండ్ మేబీ మేడం గారు ఉన్నారు ఈ ఊర్లో, మేబీ సార్ ఉన్నారు, ప్లస్ ఇంకా పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు. మెసెంజర్స్ ఆర్ దేర్. గాడ్ ఈస్ దేర్, బట్ మెసెంజర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ సొసైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ రేస్. డాక్టర్స్ రూపంలో ఉంటారు, సిస్టర్ రూపంలో ఉంటారు. సో దిస్ మై ఫీలింగ్ మేడం. సో ఇక్కడ ఏంటంటే కీప్ ఫెయిత్, అంటే మీరు ఏ పని చేస్తున్నా కీప్ ఫెయిత్. సో ఫెయిత్ కనుక ఉంటే మీ ప్రయత్నం ఇప్పుడు కూడా ఫెయిల్ అవ్వదని నా నమ్మకం. నేను కూడా చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ చేశాను, అండ్ స్ట్రగుల్స్ గివ్ ఏ సక్సెస్. నేను ఎక్కడో చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టాను, ఎగ్జిక్యూటివ్ నుంచి ఈరోజు జనరల్ మేనేజర్ పొజిషన్కి వచ్చాను. అదేవిధంగా అంటే ఇక్కడ కాదు, ప్రొఫెషనల్ అక్కడ పర్సనల్ లైఫ్ ఫెయిత్ కనుక ఉంటే డెఫినెట్లీ సక్సెస్ ఇస్తాయి. కాకపోతే ఏంటంటే మా కాన్ఫిడెన్స్ ఇచ్చారు, డోంట్ వరీ అబౌట్ ద కిడ్స్, ఇట్ విల్ హ్యాపెన్. మీరు మెడికేషన్ అండ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ కరెక్ట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కాన్ఫిడెన్స్ కూడా సరిపోదండి, సిస్టమ్ కూడా ఉండాలి. దట్ గివ్స్ ద బ్యూటిఫుల్ రిజల్ట్, అండ్ మా బ్యూటిఫుల్ రిజల్ట్ ఈస్ దేర్. థ్యాంక్ యూ మై, అంటే నా హార్టీ విషెస్ టు ఆల్ మేడం. అంటే మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము, మీ ఆశీర్వాదం కావాలి, మీ అమ్మగారి లాగానే అనుకున్నాను. తర్వాత బేబీ ప్రెగ్నెన్సీలో అంతా మీరు మాట్లాడుతూ ఉన్నారా? డాక్టర్ బేబీ చేశాను మేడం. ఇక్కడ ఐ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్. సో ఇక్కడ ఏంటంటే తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టూ పిల్లలు ఉంటారు, పిల్లలు ఉండడము, వీళ్ళ సిస్టర్ పిల్లలు ఉండడం, వీళ్ళ అన్న పిల్లలు ఉండడము, ఆల్మోస్ట్ 6 years నుంచి అప్ టు 14 years దాకా ఉండడము. ఒక కబడ్డీ టీం లాగా ఉండేది. సో అసలు ఇంకా స్ట్రెస్ ఏముండదు. సో ఇక్కడ ఉంటే మేమిద్దరం ఉండేవాళ్ళం. సో మళ్ళీ అంటే సిస్టమ్ ప్రకారంగా 3 months తర్వాత వాళ్ళ అమ్మారింటికి వెళ్ళాలన్న సిస్టమ్ ఉండడం, తను వెళ్ళిపోయింది. సో మళ్ళీ మధ్యలో కరోనా రావడం, అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ డేస్ మొత్తం తనకి ఏంటంటే ఈవెన్ నాకు కూడా అక్కడ ఉన్న కాన్ఫిడెన్స్ ఒకటి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు చూసుకోవడము, వాళ్ళ అన్ని అందించడము, స్ట్రెస్ లేకుండా చేయడం జరిగింది. సో హెన్స్ రిజల్ట్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ ఆల్ పారామీటర్స్. అంటే బంధువులు కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అంతే కదా. సో ఆ పిల్లల్లో ఎక్కువ ఉండే వాతావరణం అనేది మనకి తెలియకుండా, అది మీరు చెప్పండి మేడం. బాబు పుట్టిన తర్వాత స్టార్టింగ్ నుండి అక్కడే కదా బాబు పుట్టింది. అసలు యాక్చువల్గా నేను ఇక్కడే చేసుకోవాలనుకున్నాను, కాకపోతే కరోనా వల్ల లాంగ్ జర్నీ కదా, రావడం వీలు కాలేదు. సో అక్కడే అయిపోయింది. మా బాబు మాకు సేఫ్ గా బయటకు వచ్చాడు, హెల్తీగా వచ్చాడు. హ్యాపీ. ఇక బాబుకి సెకండ్ 1 month క్రాస్ 2 months అప్పటి నుండి పిల్లల్ని చూసుకోవడం, నవ్వడము, ఉక్క అనడము అన్ని అలవాటు వచ్చేసాయి. వెంబడి అన్ని వెంట వచ్చేసాయి. పిల్లల్ని చూడగానే ఓ ఇలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన చుట్టూ అందరు జనాలు కనిపిస్తూనే ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉండాలి, జనాలు ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, తిరగడం ఉండాలి, అలా హ్యాపీ మూడ్ ఉండాలి తనకి ఎప్పుడు. అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు ఇక్కడ ఎవరు లేరు, కొంచెం సైలెంట్ ఉంటది ప్లేస్. అక్కడ అందరు పిల్లల మధ్యలో పెరిగాడు కాబట్టి ఫోన్ లో ఇప్పటికీ వాళ్ళని చూస్తుంటే, వీడియో కాల్ చూస్తుంటే వాళ్ళ ఫేసెస్ చూడగానే స్మైలింగ్ ఇస్తుంటాడు. అంతేగా అలా చేస్తుంటాడు. ఎవరికి స్మైలింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఎవరి దగ్గరికైనా అస్సలు వెళ్ళిపోతాడు, స్మైలింగ్ ఇస్తాడు. బాబు బయటికి రాక ముందు కూడా నేను అన్ని చెప్పుకునేదాన్ని. 3rd month నుండి స్టార్ట్ చేసినప్పుడు 9th month వరకు అని చెప్పుకున్నాను. నువ్వు బాగుండాలి, సో మంచి తెలివితేటలు ఉండాలి నీకు, అందరిలో మంచివాడు అనిపించుకోవాలి, సో నీకంటూ ఒక అంబిషన్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి, సో అందరి మధ్యలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, సో మంచి పూర్ణాయుష్ ఉండాలి, ఎవరి పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, నమ్మకంతో ఉండాలి. ఏదైనా చేసినప్పుడు నీకు ఇష్టంతో చేసినప్పుడు అది నమ్మకంతో చేయాలి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఏది చేసినా నమ్మకంతో చేయాలి, అది నువ్వు సక్సెస్ చేసుకోవాలి, అవుతావు అని చెప్పేదాన్ని. సో వాళ్ళ డాడీకి తను అన్నిట్లో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా అన్నిట్లో ఉండాలి అని చెప్పేసుకునేదాన్ని. అన్ని నాలెడ్జ్లో కానీ, ప్రతి ఒక్కటి స్టడీలో కానీ, నాలెడ్జ్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో తను వెనక అడుగు అంటూ ఏమీ ఉండదు తనకి, మా సార్కి. సో అలా కూడా నువ్వు మీ నాన్నగారి లాగానే ప్రతి ఒక్కటి భయపడకుండా అన్ని ముందు స్టెప్ వేసేసుకోవాలి నాని అని చెప్పేసుకునేదాన్ని. భయం అనేది ఉండకూడదు, నమ్మకంతో చేయాలి ఏదైనా.
నమ్మకం ఉండాలి, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి ఓకే. అని చెప్పుకునేదాన్ని. అప్పుడు మూమెంట్ ఇచ్చేదా బిడ్డ? నాకు 5th మంత్ నుండి కొంచెం స్టార్ట్ అయింది. అది ఎప్పుడు తెలిసిందంటే నాకు శ్రీమంతం రోజు నుండి స్టార్ట్ అయ్యింది. ఓ. అది నాకు ఒక కదా, అసలు బాగా హ్యాపీ అనిపించింది. అది హ్యాపీ. ఎవరికి చెప్పుకోలేదు నేను. అది అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఆ రోజు అంత ఫంక్షన్ అయిపోయేసరికి అందరు అది ఓకే. చేసేసరికి అప్పుడు ఫస్ట్ మూమెంట్ అంటే తెలిసిపోయింది నాకు. తెలిసిపోతుంది కదా. అప్పటి నుండి ఇంకా చాలా చెప్పుకోవడం స్టార్ట్ చేశా. డైలీ అసలు ఏంటి, నేను డెలివరీ అయ్యేంత వరకు వాకింగ్ చేస్తూనే ఉండేదాన్ని. అలా బాగా అనిపించింది. నాకు కూడా డెలివరీ అయ్యేంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, హెల్దీగానే ఉన్నాను. బాబు కూడా లోపల హెల్దీగానే పెరిగాడు, హెల్దీగా ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పారు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోన్లో పెట్టేసుకునేదాన్ని దేవుడి సాంగ్స్, వినాయకుడి కానీ వెంకటేశ్వర స్వామి కానీ అలా పెట్టేసుకొని వినేదాన్ని. అలా బాగా అనిపించేది నాకు కూడా. బాబుకి కూడా చెప్పుకునేదాన్ని. సో నీకు కూడా కొంచెం భక్తి మార్గం అనేది ఉండాలి నాన్న, అన్నీ ఉండాలి, ప్లస్ అది కూడా మనకు తోడు ఉండాలి అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ బాగా కంటిన్యూ చేయండి. ఎందుకంటే బేబీకి స్నానం చేసేటప్పుడు, గుడ్డలు మార్చేటప్పుడు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయేటట్టు ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ పెట్టి, ఫేస్ చూసి ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడేటప్పుడు రెస్పాన్స్ బాగా వస్తుంది, మాటలు త్వరగా వచ్చేస్తుంది. అట్లానే ఈ సాంగ్ మీ గొంతులోనే ఒక 2-3 లైన్స్ పాడడం. సో ఈ సాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కంటిన్యూ చేయాలి. ఒక 5-6 మంత్స్లో ఒక్కొక్కసారి వాళ్ళే రాగాలు తీస్తారు. అట్లా చేసే కొద్ది ఏమవుతుందంటే కొంచెం పెద్దగా అయ్యి అంటే వాళ్ళ సాంగ్ పాడాలి. తర్వాత ఇంకా పెద్దగా అయిన తర్వాత రోజు ఒకసారి అట్లా చేసేస్తే, ఎందుకంటే అది మనం ఇచ్చే స్ట్రెస్ బస్టర్ అనమాట. పెద్దగా అయిన తర్వాత కూడా ఎప్పుడు ఏదైనా వస్తే ఆ సాంగ్ ఒక 2 లైన్స్ పాడితే అది స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇది మనం ఇచ్చే గిఫ్ట్ బిడ్డకి. తర్వాత ఈ మాట్లాడుతూ ఈ ఫీడింగ్ బాగా తీసుకోవాలి, నిద్ర బాగా పోవాలి, మేల్కొనేటప్పుడు అందరితో ఇట్లా బాగా యాక్టివ్గా ఎట్లా ఉంటుందో బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో ఎప్పుడు మాట్లాడడం వస్తుందో హ్యాపీగా ఉన్నప్పుడు బిడ్డలు బ్రెయిన్ ఎమోషనల్కి ఈ థింకింగ్కి కనెక్షన్ బాగుంటుంది. సో ఎప్పుడు హ్యాపీగా ఉంటారో వాళ్ళు మాట్లాడే కొద్ది థింకింగ్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత కొన్ని శ్లోకాలు అటువంటిది 1-2 అట్లా ఆ శ్లోకాలు ఎప్పుడు నోరు తిరిగిపోతుందో వాళ్ళకి మిగిలినది మ్యాథ్స్ బాగా వస్తుంది, లాంగ్వేజ్ బాగా నేర్చుకుంటారు. సో అట్లా ఆ మాటలు ఎంత త్వరగా వస్తుంది. లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది, మనం మామూలుగా విండి ఇది అలవాటు చేయకపోతే ఎప్పటికో 1 ఇయర్కో 2 ఇయర్స్కో వాళ్ళకి తెలుసు, అర్థమవుతుంది, మాట్లాడే అలవాటు ఉండదు. సో మనం మాట్లాడించాలి. మాట్లాడి వాళ్ళు నుంచి మాట్లాడడం ప్రయత్నం చేసి పదాలు వచ్చేస్తుంది. పదాలు వచ్చి తర్వాత సెంటెన్సెస్. ఇది మీరు కొద్దిగా, ఎందుకంటే అది ఈజీ. ఇప్పుడు మనం అది అలవాటు చేయకపోతే స్లోగా ఎప్పుడో 1 ఇయర్ 2 ఇయర్స్కి అప్పుడు మెల్లగా వేరే పిల్లలు చూసినప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ఒకటి చేయండి. తర్వాత ఈ 2-3 ఇయర్స్లో మీరు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసేస్తే ఇంకా మీరు పెద్ద ఇది చేయాల్సిన అవసరం, కష్టపడాల్సిన అవసరం లేదు. నిద్రపోయేటప్పుడు నేను మాట్లాడతాను మేడం. మాట్లాడతారు కదా, ఇదే ఇప్పుడు ఒక 5-6 ఇది చెప్పేసేసేయండి. నువ్వు దీర్ఘాయుషగా ఉంటావు, ఆరోగ్యంగా, మంచి తెలివితేటలు, మంచి గుణాలు, నువ్వు ఎట్లా ఉండాలో ఇలా అది డైలీ ఒకసారి చెప్తూ ఉంటే అది రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డింగ్ బాగా వచ్చేస్తే ఎట్లా అనుకుంటారో అట్లనే మనం పెద్దగా మేల్కొనేటప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అది అట్లా రెగ్యులర్గా అది ఒకటి. తర్వాత అది మేల్కొనేటప్పుడు కూడా అది చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ బ్లూ ప్రింట్ వేసి పెట్టేశారు, ఇంకా అంతే. సో ఎందుకంటే హ్యాపీగా ఒక ఇంటెన్షన్తో మీరు చెప్పినారు ఫస్ట్ వచ్చినప్పుడు, నువ్వు ఇది కష్టంగా ఉంటుంది, ఇది డయట్ ఎక్సర్సైజ్, ఇది ఇష్టంగా చేయాలి,
తర్వాత తొందరపడకూడదు. ఇవి అని కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఎందుకు నేను అది చెప్తానంటే, ఇదేంది డైట్, ఇదేంది ఎక్సర్సైజ్ మనకు అలవాట్లేదు, బయట నుంచి అలవాటు వచ్చేవాళ్ళు మామూలు మందులు వాడాలి కదా, ఇదంతా చేయకపోతే రాదా అంటారు. కానీ ఇదంతా చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడే మనకు బాడీలో పోయి అది చేరుతుంది. ఏదో డైట్ ఏదో ఇది చేసినప్పుడు అది పోయి అంత బాగా ఇది అవ్వదు, దాంట్లో టైం వేస్ట్ అవుతుంది. అందుకనే ఫస్ట్ వచ్చినప్పుడే నువ్వు ఇది బాధ్యత మీరు తీసుకోవాలి, ఇది నువ్వు గట్టి సంకల్పం పెట్టుకోవాలి, ఇది కొంచెం కష్టమైన నీకు చేసుకోవాలి అనేది. అది కష్టంగా అనిపించినా ఒత్తిడి అయిపోయినా కొంచెం రిజల్ట్ బాగా చూసినప్పుడు మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది. మీరే పెరిగే కొద్దీ చూస్తారు. మళ్ళీ వేరే పిల్లలు ఊరికే ఏడుస్తుంటారు, చెప్పిన మాట వినకపోతారు. ఇదంతా ఏంటంటే అప్పుడు వాళ్ళని మార్చాలంటే మార్చలేం. బాబు అసలు ఇప్పటికీ అసలు ఏడు మేడం, అదే. చాలా హ్యాపీగా ఉంటాడు. అదే అదే నాకు అసలు ఏం రిస్కే ఉండదు బాబుతో. అదే తను ఒక్కడిని తను ఆఫీస్కి వెళ్తారు, నేను తనను ఉయ్యాల అక్కడ కింద పడుకోబెట్టిన ఉయ్యాల పడుకోబెట్టేసిన తనకు తాను మాట్లాడుకుంటాడు, నేను వర్క్ చేసేసుకుంటాను. ఆకలి అవుతానే ఏడుస్తాడు, అంతే. ఇబ్బంది పెట్టాడు మేడం, చాలా బాగుంటాడు. అందుకనే అంటే మనకి ఆ విత్తనం కాన్షియస్గా వేసినప్పుడే మనకు అది తెలుస్తుంది. వేరే వాళ్ళు చూస్తారు, ఏదో నీకు లక్లో వచ్చింది, ఇది లక్లో రాదు. కాన్షియస్ ఇంటెన్షన్, అందువల్ల వచ్చిన రిజల్ట్. కాబట్టి మనం అది ఇంకా కొంచెం నర్చరింగ్ కానీ అది ఈ ప్రోగ్రామింగ్ చేసేసుకుంటే నీకు ఒక స్టేజ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా ఇంకా అది అట్లనే వచ్చేస్తుంది. ఏ పరిస్థితిలో పెట్టినా చేంజ్ రాదు. బయట వేరే ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చే లోపల మనం దీన్ని స్ట్రాంగ్ చేసేసేయాలి. ఓకే, చాలా సంతోషం, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీకు సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం. మంచి బిడ్డ ఫ్యామిలీకి సమాజానికి ఇవ్వగలిగారు. తప్పకుండా మేడం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్ మేడం. బ్లెస్ యూ.